నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్ నేను సోనియా. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఒకప్పుడు బీజేపీకి తమిళనాడులో ముఖ చిత్రంగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై ఇప్పుడు కమలం పార్టీకి దూరం అవుతున్నారా? ఈ వారంలోనే కొత్త పార్టీ ప్రకటించబోతున్నారనే ప్రచారం ఎందుకు జోరందుకుంది? సోషల్ మీడియాలో పార్టీ పేరు నుంచి జెండా డిజైన్ వరకు చర్చకు రావడం వెనుక అసలు కథ ఏంటి? తమిళ రాజకీయాల్లో మరో కొత్త శక్తి ఆవిర్భవించబోతుందా? చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై చుట్టూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి విడిపోయి కొత్త రాజకీయ పార్టీ లేదా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారనే ప్రచారం తమిళ రాజకీయ వర్గాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో అన్నామలై అభిమానులు కొత్త పార్టీ పేర్లు, జెండా నమూనాలు, రాజకీయ నినాదాలను వైరల్ చేయడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నామలైకి టికెట్ దక్కకపోవడం, బీజేపీ ఏఐఏడీఎంకే పొత్తు నేపథ్యంలో ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే భావన ఆయన అనుచరుల్లో పెరిగింది. ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలపై కూడా అన్నామలై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 భాషల విధానంపై కూడా అన్నామలై బీజేపీ అధికారిక వైఖరికి భిన్నంగా మాట్లాడడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఆయన స్వతంత్ర రాజకీయ మార్గం వైపు అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు బలం చేకూర్చింది. అంతేకాదు, తమిళనాడు బీజేపీలో నాయకత్వ మార్పుల తర్వాత అన్నామలై అనుచరులు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు తరచూ వినిపించాయి. పార్టీ నిర్మాణంలో తమకు ప్రాధాన్యం తగ్గిందనే భావంతో కొందరు కార్యకర్తలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాలపై బీజేపీ వర్గాలు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. మరోవైపు గతంలో తాను కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని అన్నామలై స్వయంగా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారడంతో కొత్త నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం మక్కల్ శక్తి ఇయక్కం పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అన్నామలై నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అన్నామలై నిజంగానే బీజేపీకి గుడ్ బై చెబితే తమిళనాడు రాజకీయాల్లో అది భారీ మార్పుకు నాంది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, మధ్యతరగతి మొదటిసారి ఓటర్లలో ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలే. అసలు నిజం ఏమిటో అన్నామలై ప్రకటించే తదుపరి రాజకీయ అడుగుపైనే ఆధారపడి ఉంటాయి.